కేవలం థ్యాంక్స్ గివింగ్. యేసయ్యా నీకు వందనాలు దేవస్తున్నా. మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి, మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించబోవడానికి నీవు నాకు ఇచ్చిన సమయంలో బట్టి నీకు వందనాలయ్యా. మరికొన్ని గంటలు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా నూతనమైన తీర్మానములు, నూతన వాగ్దానములతో నన్ను నింపు యేసయ్యా అని రాత్రి అడుగుదాం ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు, బలవంతుడానికి వందనాలు, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు, సమాధానకర్తానికి వందనాలు, ఇమ్మానుయేలు దేవుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలండి. దేవుడు చక్కని స్వరాన్ని మనకు దేవుడు ఇచ్చాడు, చక్కని ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. రాత్రి ఈ సంవత్సరం అంతా దేవుడు 12 నెలలు కాపాడాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనాయి, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు కూడా వచ్చావు బిడ్డ. హల్లెలూయా. వాటన్నిటి నుంచి నా యేసయ్య నిన్ను తప్పించాడు. ఆయన కృప లేకపోతే ఈ రోజు నువ్వు సజీవంగా ఉండేవాడు కాదు. ఆయన దయ లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడు కాదు. హల్లెలూయా. థాంక్యూ మాస్టర్. పరిశుద్ధాత్మ దేవానికి కేవలం ఆయన దయ, కేవలం ఆయన కృపే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే. అందరు నాతో పాటు కలిసి పాడదాం. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా నీవే నీవే నా పరవశము నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా పరవశము నీవే నీవే నా అతిశయము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవు నాకుండగా నీవు మాతో రాకపోతే నీవు మాతో జీవించకపోతే మాలో ఉండకపోతే మేము ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారు ఎందుకు కొరగాని వారమన్నా ఏ అర్హత మాలో లేదు ప్రభువా గతించిన నాయన ప్రభువా ఈ 12 నెలల ప్రయాణములో యేసయ్యా ఆయన మనతో ఉన్నాడండి మన పక్కనే ఉన్నాడు మనం నడిపించిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనందరితో కొద్ది నిమిషాలను మాట్లాడాలని ఆశపడుతున్నాడు కనుక మన మధ్యలో ఆత్మీయత దగ్గర ప్రార్థన చేస్తుంటే అందరం కూడా ఏకీభవిద్దాం. కాలంలో ఉన్నవాడా నీకే స్తోత్రం కలిగి ఎన్ని పేర్లు ఎన్ని చేసిన గొప్ప దేవుడు ఇలాంటి దేవుడు ఎక్కడ తెలిస్తే ఒకరికే దేవుడు వాళ్ళు మాట్లాడితే ముందుగా గొప్ప దేవుడు అయ్యా ఎన్ని కోరిక తెలుస్తున్నారు వారికి పాపాంతురాలు దేవుడు పాత్రలు అంగీకరించేది ప్రయాణంలో మన తోడిగా గొప్ప మమ్మల్ని మా కుటుంబాన్ని మా సదస్సుని మా మందిని తిరిగిస్తున్నారు జ్ఞాపకం చేసుకుని మీ నాన్న ఏ కోసం కట్టాలని గంటలో సభలో నేను ప్రవేశిస్తుంది కాదు పోయిన దినాలు పోయిన సంవత్సరాలు
వాక్యానుసారమైన జీవితం మాకు అయ్యా, ప్రార్థనాపూర్వకమైన జీవితం మాకు దయచేయ్యా, నీ చిత్తానుసారమైన జీవితం మాకు దయచేయ్యా అయ్యా. దాన్ని గురించే మాకు తెలియదు ప్రభు. ప్రజాయి భయంకరమైన జీవితంలో తండ్రి నీ చిత్తానుసారిగా నడవడానికి ఈ 2025వ సంవత్సరం ఈ 12 నెలలు మాకు తోడుగా ఉండయ్యా. అవునయ్యా, పాడి పాటల్లో మందిగా తెచ్చుకున్నాను శ్రేష్ఠంలో మా పడ్డ అయ్యా. పోయిన సంఘం వస్తున్నాయ్యా, ఉన్న సంఘం నా ప్రభు గారు జీవించడానికి, నా ప్రభు గారి శక్తిని పొందుకోవడానికి, నా ప్రభు గారి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి నీ కృప సోదరులపై నాకు కుమ్మరించాను. ఈ సంఘం సాలయ్యా, ఈ ఆత్మల సాలలు ఎరోదని గొర్రెని తోడిగా 2025 సంవత్సరం ఎవరు సిద్ధిపోతున్న ఆత్మని సన్నిధికి నడిపించి ఎరోదని గొర్రెని తోడిగా ప్రభా స్తోత్రం. గొప్ప వాగ్దానాలతో తీర్మానాలతో నింపండి, మా తీర్మానాలు కనుగొట్టించండి, మా వాగ్దానాలు కనుగొట్టించండి అయ్యా. దేవా స్తోత్రములు కలిగి ప్రాణగుడాలలో ఉండే పునాదులుగా పడ్డం కలిగి మేము కూడా ఈ పునాదులుగా పడ్డం కలిగి ఉండాలి. నీ శక్తిని పొందుకోవడానికి సంఘంలో శాంతి సమాధానము పరిశుద్ధత ఏర్పరిచి క్రీస్తు కలిగిన మంత ప్రతి ఒక్కరికి దయచేసి సేవలు మరిగిపచ్చి మా అందరి కాల్సిన వాక్యం సేవని దీవించు, సంఘాన్ని దీవించు. తనడికి కొంచెం దేవత ప్రార్థన మదం పండించిన దీపముగా వెలిగించి తన భార్య ఆవిడను తనడికి దేవా, తన భార్య తన తల్లిని తనని దేవా, ఇప్పుడు జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో తోడిగా ఉంది. ఉదయకాలం జరగబోతున్న ఆరాధనలో తోడిగా ఉంది. ఆదివారం జరగబోతున్న రక్షణ భాగ్యంలో తోడిగా ఉంది. భోజనాల గుడిలో తోడిగా ఉంది. దేవా, ఈ సంవత్సరం 12 నెలలు తోడిగా ఉంది. దైవమా కలిగి నీవు తప్ప మట్టి లోకంలో ఎవరు లేరయ్యా. అప్పటి కాలంలో నమ్మకమైన మంచి స్థాయికి రూపవంతుడమైన దేవుడు అయ్యా. స్తోత్రములు కలిగి ఎవరు గుడి వచ్చిన ప్రతి గుడిని కలిగి అందరూ వాక్యానుసారముగా ప్రార్థనాపూర్వకమాడడానికి నీ శక్తిని పొందిందో ఎవరికి ఉత్తరాలను కూడా తోడిగా అనేక మంది రాత్రి దర్శించగలరు. నూతన సమృద్ధి మానతో వాగ్దానంతో మనం నింపి వేరిచ్చే స్తోత్రం. ఇప్పుడు జరగబోతున్న సమస్త కార్యక్రమ రామాయణమైన ఎన్నిక లేని దాని తీర్పు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ లేని వాళ్ళు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. లేరు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవుని స్తుతిద్దాం, చిరునవ్వుతో దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని గంటల్లో మనం కొత్త సంవత్సరం గడుపెట్టబోతున్నాం. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు కనుక నేను కొద్ది నిమిషాలు మాత్రమే దేవుడి వాక్యాన్ని పంచుకుని ఆశపడతాం. ఎందుకంటే మరి మన దైవకృప ప్రార్థన మందిరంలో ఉన్న చిన్న బిడ్డలు వ్యవస్థలు చాలా రోజుల నుంచి వారు చక్కగా ప్రభువును ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలని, ప్రభువులో ఆయన నామాన్ని గణపరచాలని ఎంతో చక్కగా వారు ఆ యొక్క స్కిట్స్ అన్నింటిని కూడా చక్కగా డ్యాన్స్ అన్ని కూడా నేర్చుకున్నదంటూ నేను ఎక్కువ సమయం తీసుకుని త్వరగా కొన్ని విలువైన మాటలు ఈ జీవితానికి, అలాగే రాబోయే 2025 సంవత్సరంలో ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలనే ఒక అంశం మీద దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. 24వ సంవత్సరం మరికొన్ని గంటల్లో మనం కొత్త సంవత్సరం గడిపెట్టబోతున్నాడుగా వ్యక్తిగత పునర్విమర్శన చేసుకుందాం. స్వపరీక్ష అనే అంశం మీద దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే మనలను మనమే విమర్శించుకునే కదా తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి? మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పులోనికి మనము తీర్పు పొందకపోదుము. ఇక్కడ మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల అంటే ఏంటి విమర్శ? ఏ విషయాలను విమర్శించుకుంటున్నావు? నీకంటే ఎవరైనా బాగా ప్రార్థన చేసేవారు నీ కళ్ళ ముందు కనపడ్డారనుకోండి, నువ్వేం చేస్తూ ఉంటావు? నీలోనికి తెలియకుండా ఒక రకమైన దురుద్దేశం అనేది నీలో కలుగుతుంది. నీకంటే ఎవరైనా ఒక వ్యక్తి బాగా పాడుతుంది అనుకోండి, ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా కూడా నీకు ఒక మనసులో ఒక రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అవి మంచికి దారితీస్తాయి, కొన్నిసార్లు చెడుకి కూడా దారితీస్తాయి. క్రైస్తవమైన మనము గతించిన ఈ యొక్క 2024 సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. అవునా కాదా? ఎంతమంది మీ జీవితంలో దేవుడు ఈ సంవత్సరం కార్యాలు చేశాడు? కార్యాలు చేసిన వాళ్ళు కూడా దేవుడిని స్తోత్రం చేశారు. హల్లెలూయా. మరి కొంతమంది జీవితాల్లో ఈ సంవత్సరం చాలా కన్నీరు అనేది ఈ జీవితంలో మీరు చూసి ఉన్నారు. చాలా మంది జీవితాల్లో కన్నీళ్ల చేత ఈ సంవత్సరం మీ జీవితంలో గడిచింది. అయితే ఆ కన్నీటికి గల కారణాలు ఏంటి? ఆ కన్నీడు నీ జీవితంలో అనుమతించబడడానికి గల ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆ యొక్క దుఃఖకరమైన పరిస్థితులు నీ జీవితంలో అలుముకున్నాయనే దాని గురించి రాత్రి ఒకసారి నిన్ను నీవే విమర్శించుకోవడం అనేది చాలా అవసరం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి చాలా రకాల ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఆ సంవత్సరం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అనేక రకాల తపస్సులు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు ఉంటూ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ పిల్లలు కొంచెం మీరు ఉంటే బయట ఉండండి లేదా లోపలన్నా ఉండండి అమ్మ ప్లీజ్, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, దయచేసి ప్లీజ్ శాంసంగ్ ఎవరు కూడా లోపల రానివ్వద్దు. మంచిది. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు ఇచ్చిన ఈ కృపను, దేవుడు మన జీవితంలో అనుమతించిన ఈ కృపను ఒకవేళ ఇంతవరకు నువ్వు ఏదైనా విషయాల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాకుండా నీ సొంత ఆలోచనతో నీ సొంత నిర్ణయాలతో దేవుడు చెప్పింది చేయకుండా కొన్నిసార్లు నీకు నీవే నష్టాన్ని కొని తెచ్చుకున్న పరిస్థితులు ఈ సంవత్సరం నీ జీవితంలో ఎదురైనయేమో. వాటిని ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టుకోకుండా నీలోనే వాటిని దాచిపెట్టుకొని కప్పిపుచ్చుకుంటే ఏం చేస్తున్నావంటే, కొన్నిసార్లు దేవుని నిందించేటట్లుగా నీ ప్రవర్తన ఉందేమో. అందుకే చెప్తున్నాడు దేవుడు, మనల్ని మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదాం. తిరిగి 10వ వచనంలో మనం చూస్తే 28వ వచనం అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఏం చేయాలి? ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నెంబర్ 1, నాలో ఏ పొరపాట్లు లేవు, నేను చాలా మంచివాడను, నాలో ఏ ఏ ఏ చెడు కూడా నాలో లేదు, నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి మరొక మనిషిని ఎదురు చూడగలడు, కానీ వీపు ఎవరికైనా కనబడుతుందండి? నీ వెనకాల ఉన్న వ్యక్తిని మాత్రమే నీ వీపు అనేది కనబడుతుంది. అంటే నీలో ఉన్న లోపాలు ఎదుటి వ్యక్తులకు మాత్రమే కనబడతాయి. ఎంతసేపు ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, నేను చాలా గొప్పవాడిని, చాలా మంచివాడును, చాలా తెలివైన వాడును అని తనలో తాను భ్రమపడతా ఉంటాడు. ఇది భ్రమపరిచే ఆత్మ. ఏమాత్మ ఇది? భ్రమపరిచే ఆత్మ.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనేక పర్యాయములు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాటను నువ్వు విన్నట్టుగానే వింటూనే ఏం చేస్తున్నావంటే నీ హృదయంలోనికి వెళ్ళనివ్వట్లేదు. పైకి ఏమనుకుంటున్నావు అంటే నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే మనలో ఉన్న లోపాలు ఏంటనేవి మనకి అర్థమవుతాయి. అవి అర్థమైనప్పుడు వాటిని ఒప్పుకున్నప్పుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని మనము తీసుకున్నప్పుడు, మనము దాన్ని తిన్నప్పుడు, త్రాగినప్పుడు ఆయన శరీరం ఎలాగైతే మహిమతో నింపబడి ఉన్నదో, ఆయన శరీరంలో ఎలాగైతే ఆరోగ్యం ఉన్నదో నీకు కూడా అదే ఆరోగ్యాన్ని దేవుడు కలిగిస్తాడు. అందుకు మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా తోసిపుచ్చేవేమో, నీకు తెలియకుండా నీలో ఏదైనా గర్వం ప్రవేశించిందేమో, నీకు తెలియకుండా దేవుడి సమయాన్ని దొంగిలించేవేమో, వీటన్నిటి విషయాలు ఏం చేయాలంటే ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. కీర్తన గ్రంథం అంటాడు 32వ కీర్తన 3-5 వచనాలు అంటాడు, నేను మౌనుడై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలము. బ్రాకెట్ లో సెల అని ఉంటుందండి. సెల అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆగాలి. ఒక నిమిషం. ఏంటండి ఈ వాక్యముల గురించి దావీదు రాస్తున్న ఈ మాట దగ్గర మనం ఏం చేయాలంటే ఒక్క నిమిషము ఆగి ఆలోచించాలి. ఏమన్నాడు? నేను మౌనుడై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా, నా సారము వేసవి కాలమున ఎండినట్టు. తర్వాత అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునితో మాట్లాడకుండా ఏదైతే బరువైనది నీ హృదయంలో ఉందో, కొంతమందికి కుటుంబ సమస్యల చేత గుండె బరువుతో నింపబడిన పరిస్థితులకు వచ్చారేమో. ఈ 2024వ సంవత్సరంలో ఏదో దేవుని కొరకు చేయాలని ఆశపడ్డావు, ఆలోచించావు. పోయిన సంవత్సరం ఇదే వాచ్ నైట్ సర్వీస్ లో ఎన్నో తీర్మానాలు చేసుకున్నావు. ఈ సంవత్సరం దేవుని కొరకు ఇలా వాడబడాలి, దేవుని కొరకు సమయాన్ని హెచ్చించాలి, దేవుని కొరకు ఒక్కరోజు కూడా నేను దూరం అవ్వకూడదు అని అనేక రకాల తలంపులతో పోయిన సంవత్సరం ప్రారంభించేమో. ఆ ప్రారంభము మధ్యలోనే ఆగిపోయిందేమో. అది నీ జీవితంలో సాధనగా అనేకమైన సంఘటనలు తీసుకొచ్చి నీ మీద వాటిని బరువుగా వచ్చి పెట్టేసాడేమో. వాటన్నిటి విషయంలో ఏం చేయాలి తెలుసా? వాటిని కప్పుకొనక ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో చేసిన ఏ పాపాన్ని కూడా కప్పుకోకూడదు. వాటిని ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని కనికరాన్ని పొందుకుంటామో అప్పుడే దేవుని స్వరాన్ని వినగలమండి. దీని గురించి యోహాను గారు అంటాడు 1వ అధ్యాయం 9వ వచనం, 1 యోహాను 1:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచేది ఆయన రక్తం అండి. నిన్ను నిర్దోషిగా నిలవబెట్టేది యేసయ్య రక్తం. నీవు అనుకుంటే ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండలేవు. ఏ మనిషి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏ ఒక్కరు కూడా సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరు కూడా నేను పరిశుద్ధంగా ఉండగలను, నేను చాలా పరిశుద్ధంగా ఉండగలను, ఈ లోకంలో ఏ నేత్రాశ, ఏ జీవపుడము, ఏ పాప సంబంధం అనేది నాలోనికి నేను అంటించుకోను, నేను చాలా పరిశుద్ధంగా ఉండగలను అనుకుంటే నువ్వు పొరపాటులో పడిపోయినట్టే. ఎవ్వరు కూడా పరిశుద్ధంగా ఉండలేదండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే మన పాపములను ఒప్పుకోవాలి.
ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ నా దేవుడు ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదండి అని అంటున్నాడు కదా. ఆయన మన పాపములను క్షమించి 2024 సంవత్సరాల క్రితం ఆకాశానికి భూమికి ఆయన మధ్యలో వేలాడడానికి తను తాను రిక్తునిగా సమర్పించుకున్నాడండి. ఈ భూమి మీదకి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, నీ జన్మత నువ్వు అనుభవిస్తున్న ప్రతి శాపాన్ని విరగొట్టడానికి, నీకున్న ప్రతి ఆ కాళిమాలు మేకులను తీసివేయడానికి, బంధింపబడిన బంధకాలలో నుండి నిన్ను విడిపించడానికి ఆయన లోకానికి రావడం జరిగింది. అయితే ప్రభాడు, నీ పాపములను నోటితో ఒప్పుకొని ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనకున్న ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ 24వ సంవత్సరంలో మనం చివరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మనం కొన్ని మన జీవితంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అవి చేసామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిది దేవుని వాక్యం విషయంలో అండి. దేవుని వాక్యం విషయంలో ఈ 2024వ సంవత్సరంలో దేవుని వాక్య ధ్యానంలో ఎంతమంది మీరు ఎదిగారు? చేయవలసిన అవసరం లేదు, మీకు మీరే ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎంతమంది దేవుని వాక్యములో మీరు ఎదిగారు? రెండవదిగా, దేవుని వాక్యములో క్రొత్త సంగతులు ఎవరైనా నేర్చుకోగలిగారా? అర్థమవుతుందా? ఈ 2024వ సంవత్సరంలో దేవుని వాక్యము సేవకుని ద్వారా ప్రకటింపబడుతున్నప్పుడు, నీ వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏదైనా కొత్త సంగతులు నేర్చుకున్నావా? మూడవదిగా, ఈ 2024వ సంవత్సరం దేవుని వాక్యములో ఉన్న కొన్ని మాటలు ఎవరితోనైనా పంచుకున్నావా? పంచుకున్నారా? దేవుని వాక్యాన్ని ఎవరితోనైనా పంచుకున్నారా? ఒక కొత్త వ్యక్తికి దేవుని గురించి పరిచయం చేశారా? పరిశీలన చేసుకుందాం. ఒకవేళ పరిచయం చేస్తే దేవునికి మహిమకరంగా దేవుడిని దీవించిన దాకా, ఒకవేళ ఎవరైనా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఒకవేళ ప్రకటించే విషయంలో వెనకబడినట్లయితే ఈ రాత్రి స్వపరీక్ష చేసుకోండి. ప్రభా, నన్ను క్షమించయ్యా, నాకు ఇంత అవకాశం ఇచ్చేవయ్యా, కానీ నేను చేయలేకపోయానయ్యా అని దేవుని దగ్గర క్షమాపణ అడగండి. రెండవదిగా, ప్రార్థన విషయంలో, ఏ విషయంలో అండి? ప్రార్థన విషయంలో మొట్టమొదటిగా నీ వ్యక్తిగత ప్రార్థనలో ఎంతవరకు ఎదిగావు? నీ వ్యక్తిగత ప్రార్థనలో ఎంతవరకు దేవునితో సమయాన్ని గడిపావు? పరిశ్రమ చేసుకో. రెండవదిగా, తోటి విశ్వాసుల కొరకు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేసావా? నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రార్థన అవసరత ఉంది బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయ సిస్టర్ అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వారి కోసం ప్రార్థన చేసావా? రెండవదిగా, ఇతరుల రక్షణ కొరకు భారముగా ప్రార్థించగలిగేవా? మరియు ఇతరుల అంశముల కొరకు భారముగా విజ్ఞాపన చేసావా? ప్రార్థన అవసరత కొరకు ఒకవేళ ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇంకా ఈ గుంపులో ఎవరైనా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ఈ రాత్రి ఒకసారి పరిశ్రమ చేసుకోండి. మూడవదిగా, పరిచర్య విషయంలో, దేవుని సేవ పరిచర్య విషయంలో చాలా మంది సేవ అంటే ఇది పాస్టర్ గారికి మాత్రమే సంబంధించింది, ఇది నాకు సంబంధించింది కాదు అనుకుంటారు. పాస్టర్ గారే పెట్టుకుంటాడు, పాస్టర్ గారే చేసుకుంటాడు, అమ్మగారే చేసుకుంటది అని చాలా మంది చాలా సంఘాల్లో అపోహతో ఉంటారు. కానీ ప్రభు ఈ రాత్రి నిన్న ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే, దేవుడు ఈ 2024వ సంవత్సరం నీకు అప్పగించిన పనిలో ఎప్పుడైనా ఆయన పని సంపూర్ణంగా చేయడానికి నిన్ను నీవు సమర్పించుకున్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. రెండవదిగా, దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నీకు అవకాశాలు ఇస్తే ఆ అవకాశాలను నీకు నీవే కాలదన్నుకున్నావా? వాటిని అంగీకరించావా? ఒకసారి పరిశీలన చేసుకో. అర్థమవుతుందా?
దేవుడు పరిచర్య విషయంలో, సేవ విషయంలో, మందిరం విషయంలో దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది చేయడానికి ఇష్టముతో చేసావా, విసుక్కుంటూ చేసావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంతవరకు దేవుని పరిచర్యలో నీ తలాంతులు వాడబడ్డాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతవరకు దేవుని పరిచర్యలో ఈ 2024 సంవత్సరం నీ తలాంతులు వాడబడ్డాయి? ఎన్నిసార్లు అడిగావు దేవుని స్తుతించడానికి? ఎన్నిసార్లు దేవుని పరిచర్య చేయడానికి దేవుడిని ఏరు కోరి ఆయన ప్రత్యేకించి నీకు పని అప్పగిస్తే బ్లాక్ మెయిల్ చేసావేమో? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. 4వదిగా కుటుంబ విషయాలలో ఎంతవరకు ఈ 2024 సంవత్సరం నీ కుటుంబంతో ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చావు? ఎంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని ఎంతమంది ఫుల్ ప్లెజర్డ్ గా మీ కుటుంబంతో గడిపారు? ఒక్కసారి పురుషులు స్త్రీలు మీ గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. రెండవదిగా నీ కుటుంబం కంటే అధిక ప్రాధాన్యత ఎవరికైనా ఇచ్చేవా ఈ 2024 సంవత్సరం? నీ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీ కుటుంబానికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చావా? ఒకసారి పరిశీలన చేసుకో. మూడవదిగా అందులోని భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకు, భార్య భర్తలకైతే పిల్లలు, ఈ కుటుంబం అంతా కూడా తల్లిదండ్రులు కుటుంబానికి ఎంత సమయం ఇచ్చారు? మూడవదిగా కుటుంబానికి చేయాల్సినది చేశారా చేయలేదా? ఒకసారి ఆలోచించండి. ఇందులో ప్రాముఖ్యంగా మీ తల్లిదండ్రులండి. ఈ 2024 సంవత్సరం నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా నీ తండ్రికి ఏదైనా గాయం కలిగించేవేమో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీ తల్లిదండ్రులను ప్రేమించకుండా, వారి బాగోగులు పట్టించుకోకుండా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా, నీకు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన సమయం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ధనము కావచ్చు, అది దేవుని కొరకు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తే నీ తల్లిదండ్రులను సన్మానించేవా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది మీ తల్లిదండ్రులకు లోబడిన పరిస్థితిలో ఉన్నారు? ఒకరు లోపడని స్థితిలో ఉంటే ఈ రాత్రి దేవుని దగ్గర ఒప్పుకో. అయ్యా, నీవు నాకు ఇచ్చిన కుటుంబం, నీవు నాకు ఇచ్చిన భార్యను నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నానయ్యా. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు నిన్ను ప్రేమించి నీ పక్కటెముకను తీసి దాని మాంసంతో పూడ్చి నీకు సాటి అయిన సహాయమును నీ భార్యను దేవుడు ఇస్తే, నీ భార్యతో గడపాల్సిన సమయం గడపకుండా ఒకవేళ నీ వ్యర్థమైన వాటి కొరకు సమయం వెచ్చించేవేమో. పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇక్కడ ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఒక భార్య అయితే నీ భర్తతో సరైన సంబంధం నీకుందా? నీ భర్త ఎక్కడో ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నీకు ప్రేమించి ఇచ్చిన భర్తతో నువ్వు సంసారం చేసే స్త్రీగా ఉంటాడు. ఆయన ఎక్కడో ఉంటే నువ్వు ఇక్కడ ఉండడం కాదండి. అది వివాహం అనబడదు. అది వివాహ వ్యవస్థలో ముఖ్యమైనది కానే కాదు. అది దేవుడికి వ్యతిరేకమైనది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈ రాత్రి మన దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. స్వపరీక్ష చేసుకోండి. 5వదిగా ధనము విషయంలో చాలా మంది ఇక్కడే తొలగిపోతారండి. చాలా మంది డబ్బు దగ్గరే చాలా మంది పడిపోతూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన ధనం ఏ ఏ సందర్భాల్లో వ్యర్థంగా ఖర్చు పెట్టావు? దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబానికి కావలసిన ధనమును దేవుడు నీకు ఇస్తే వ్యర్థముగా నువ్వు ఖర్చు పెట్టేవేమో ఈ 2024 సంవత్సరం. ఒక్కసారి ఆలోచన చేయి. రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన ధనము లేదా వనరులు ప్రభు పని కొరకు ఎంత వరకు ఉపయోగించావు? ఎంతవరకు దేవుని పని కొరకు నీ రూపాయి ఖర్చు పెట్టావు? ఒకవేళ ఖర్చు పెడితే మన దేవుడు అత్యధికంగా దీవించునుగాక. ఒకవేళ ఖర్చు పెట్టకపోతే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. మూడవదిగా ఎంతవరకు అక్కరలో ఉన్న వారికి సహాయం చేశావు?
చాలా మంది రూపాయి సహాయం చేస్తారు, కొండంత చెప్పుకుంటారు. రూపాయే సహాయం చేస్తారు, పెద్ద పోస్టర్ మీద ఫోటోలు వేయించుకుంటా ఉంటారు. మన జీవితంలో పబ్లిసిటీ అవసరం లేదండి. హల్లెలూయా. నీవు సహాయం చేసేదంట నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి సరిపడదు. హృదయ పరిశోధకుడు మన మధ్యలో ఉన్నాడండి. ఆయన అందరిని కూడా పరిశీలన చేస్తా ఉన్నాడు. రెండవదిగా ఆరోది ఏ విషయం అంటే సంబంధ బాంధ్యముల విషయంలో ఎంతవరకు న్యాయం చేయగలవు అంటే ఎవరితోనైనా నీకు విభేదం కలిగి ఉంటే వారిని క్షమించమని అడిగేవా లేదా? మూడవదిగా విభేదములు కలిగి ఉంటే వారిని ఇప్పుడే చేయాలంటే వెళ్ళి వారిని క్షమాపణ అడిగేవాడుగా ఉన్నావా? ఇలా దేవుడు అడుగుతున్నాడు నేను. ఇంకోటి ఏంటో తెలుసా? వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం. ఈ సంవత్సరం అంతా నిన్ను వెంటాడిన శోధన బలహీనతల విషయంలో నీ వ్యక్తిగత దేవుడితో సహవాసం ఎంతవరకు నువ్వు బిల్డ్ చేసుకున్నావు, ఎంతవరకు నువ్వు పునాది వేసుకున్నావు? జనవరి నెల నుండి ఈ 12 నెలల ప్రయాణంలో ఎన్నో అవరోధాలు నీ జీవితంలో ఎదురైనాయి, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నావు, ఎన్నో మరణకరమైన వ్యాధులు, ఎన్నో దీర్ఘకాల వ్యాధుల చేత అనవసరముగా నీవు సంపాదించిన సంపాదన, నీ నోటి దాకా వచ్చిన దానిని సాతానుగాడు దొంగిలించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో నుండి నువ్వేం చేయాలండి? రాత్రి వాటిని గ్రహించి ఎక్కడైతే తొలగిపోయావో, విశ్వాసంలో సన్నగిరిపోయేవేమో, ప్రార్థన జీవితంలో భక్తులైన నిద్రపోయేమో, ఆదివ సంఘం వలె, బుద్ధి లేని కన్యకల వలె నీ ప్రార్థనని దివిటిని నూనెతో సిద్ధపరచుకోకుండా, పరిశుద్ధాత్మని తైలముతో నువ్వు నింపబడకుండా నీ పాత్రలు ఖాళీగా ఉన్నాయేమో. ఈ రాత్రి చాలా మంది పాత్రలు ఖాళీగా ఉన్నాయండి. కొంతమంది మాత్రమే సంఘంలో పాత్రలు నింపబడి ఉన్నాయి దేవుని పరిశుద్ధ తైలముతో. కానీ చాలా మంది పాత్రలు ఖాళీగా ఉన్నాయి. ఆ పాత్రలన్నింటినీ కూడా ఈ రాత్రి దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రాబోయే 2025 సంవత్సరం నీ జీవితంలో ఎలా ఉండాలంటే పొంగి పొర్లే అనుభవంలోకి వెళ్ళాలి. నువ్వు పొంగి పొర్లే అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. 23వ కీర్తన చక్కని మాట ఉంటుందండి. ఒక్కసారి చూద్దాం దేవుని వాక్యం. 23వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ నుండి 23వ కీర్తన తీద్దాం. 23వ కీర్తన 23వ కీర్తన చక్కని మాట అక్కడ మాట ఉంటుందండి. 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయో నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ తలను దేవుడు నూనెతో అంటబోతున్నాడండి. పరిశుద్ధ తైలముతో దేవుడు మీ తలను అంటబోతున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ తైలము దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం. సంఘము అభిషేకింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. పరిశుద్ధాత్మ వరములతో రాబోయే 2025వ సంవత్సరం ఇక్కడున్న ప్రతి ఒక్కరు యేసు నామములో మీరు ప్రవచించే సంఘముగా మార్చబడును గాక. ప్రవచించే సంఘముగా మీరు మారాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే పుటములో వేయబడిన ఒక వస్తువు, ఒక బంగారం ఎలాగైతే అగ్నిలో కాల్చబడుతుంటుందో అలాగా ప్రతిరోజు దేవుని వాక్యము చేత మనం కాల్చబడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడే సంఘంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ పరిశుద్ధాత్మ వరము కొరకు దేవుని అడగండి.
మూడవదిగా చూడండి, పరిశుద్ధత అనేది చాలా అవసరం సంఘానికి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుడిని చూడలేరండి. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుడితో మాట్లాడలేవు. సంఘానికి పరిశుద్ధత అవసరం. రాబోయే 2025లో ప్రవేశించడం ముందే ఈ 7 విషయాలలో నువ్వేం చేయాలంటే స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష ప్రతి సంవత్సరం నీ జీవితంలో వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం నీ జీవితంలో కొత్త సంవత్సరం అనేది ఇలాంటి వాచ్నెట్ సర్వీస్ అని ప్రార్థనలు అనేకములు నీ జీవితంలో వెళ్ళిపోయినాయి. కానీ ఒకవేళ ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నామేమో, ఇంకా నీలో ఎదుగుదల లేదేమో. చాలా మంది ఎదుగుదల అంటే ఏంటనుకుంటారంటే శరీర సంబంధమైన ఎదుగుదల అనుకుంటారు. మంచి గృహం, మంచిగా చేతిన డబ్బులు ఉంటే, మంచి ఆహారం, మంచి వస్త్రాలు, ఎటువంటి బాధ బందీ లేకపోతే అదే మంచిది అనుకుంటారు. అదే శ్రేష్టమైన ఆశీర్వాదం అనుకుంటారు. అది కాదండి. ప్రభు చెప్తున్నాడు కదా, మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ వెనకాల చేస్తాడు. ఈ రాత్రి దేని వెతుకుతున్నావు? దేని మీద నీ మనసు పెట్టుకొని జీవిస్తూ ఉన్నావు? ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఎన్నో అవకాశాలు దేవునికి ఇచ్చాడు, ఎంతో సమయం ఇచ్చాడు. ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా మానేసావో నీకు తెలుసు. అది ఎన్ని వేకువ జాములు చేసే ప్రార్థన మానేసావో నీకు తెలుసు. ఈ రాత్రి పరిశీలన చేసుకున్నాం. ఏదో నేను కూడా, మనం అందరం కూడా ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలండి. దేవునికి ఆయాసకరమైనది ఎక్కడైనా మనం చేసేవేమో, మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, కాళ్ళ ద్వారా కావచ్చు, నీ సర్వ శరీరంతో నీవు ఒక దేవునికి ఆయాసకరమైనది ఎక్కడైనా ఎప్పుడైనా చేసినట్లయితే ఈ రాత్రి దేవునికి ఒక మరొక అవకాశం ఇస్తాడు. ఏంటంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన కనికరం పొందుకుంటాము. ఒప్పుకుంటావా? రాత్రి ఒప్పుకో. ప్రభువా, పలానా రోజు, పలానా విషయంలో, పలానా వ్యక్తి గురించి నేను పలానా చోట్ల మాట్లాడానయ్యా, పలానా వ్యక్తిని ఈ విధంగా నేను గాయపరిచానయ్యా, పలానా స్త్రీని ఈ విధంగా నేను నా మాటల చేత గాయపరిచాను ప్రభువా, నాకు తెలియకుండానే ఆ వ్యక్తిని నేను మనసులో గాయపరిచాను ప్రభువా, అనరాని మాటలు మాట్లాడాలి యేసయ్యా. ఇదిగో అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నావు నాయన, నీవు అయినా కూడా ఈ రాత్రి నాకు అవకాశం ఇచ్చావు ప్రభువా. కేవలం నా గొప్పతనం కాదు యేసయ్యా, నువ్వు మంచి దేవుడు గనక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా. ఇదిగో ఈ నిమిషం నేను ఒప్పుకుంటున్నాను యేసయ్యా. నేను ఎవరినైనా మనసుని గాయపరిచినట్లయితే ఇదిగో నేను పశ్చాత్తాపం హృదయంతో నీ పాదాల చెంత నేను ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించి నా కిన్నెను నింపు యేసయ్యా, నా కిన్నెను నింపు యేసయ్యా. నా తల మీద పరిశుద్ధ తైలంతో అభిషేకించేయా, నా నోటిని కాల్చు యేసయ్యా. పరిశుద్ధాత్మ వరములతో నేను నింపబడలేకపోతున్నానయ్యా. ఆరాధన చేస్తున్నాను కానీ నీ ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను యేసయ్యా, నీ దర్శనాన్ని పొందుకోలేకపోతున్నానయ్యా అని అన్నవాళ్ళు ఒకరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోగలిగితే రాబోయే కొత్త సంవత్సరంలో మన ముందు కొన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. అవి వీలైతే నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ నిమిషం, ఒక్క నిమిషం తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా విలువ మోకాలేద్దాం. అందరం కూడా వీలైతే పైకి మోకరించండి. నిలువ మోకాలేసి ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం మీకు మీరే పరిశీలన చేసుకోండి. 7 విషయాలు మీతో మాట్లాడలేను. ఒకటి ప్రార్థన విషయంలో, రెండవదిగా పరిచర్య విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, కుటుంబ విషయంలో, ధర్మ విషయంలో, సంబంధ బాంధవ్యముల విషయంలో, వ్యక్తిగత జీవిత విషయంలో ఎక్కడైనా నువ్వు తొలగిపోయేవేమో, నీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా తొలగిపోయేవేమో, మందిర పరిచయ విషయంలో సనుక్కున్నావేమో, నీవు నమ్మకమైన వ్యక్తివని
నమ్మకమైన వ్యక్తివని అధికారులు పెద్దలు నీ చేతికి పని అప్పగిస్తే ఆ పని విషయంలో సడుక్కున్నావేమో. ఎప్పుడు నాకే చెప్తారా వీళ్ళు, ఎప్పుడు నేనే కనబడుతున్నానా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. ఎప్పుడు నేను వీళ్ళకి నేనే దొరికానా, ఎందుకు చేయాలి నేను, ఏమి ఉపయోగం నాకు, ఏమి లాభము నాకు, ఇంత సాకిరీ చేస్తున్నాను, దేవుని కోసం ఇంత కష్టపడుతున్నాను, దేవుని కోసం ఇంత వాడబడుతున్నాను, అనేక మంది నన్ను గుర్తించట్లేదు, నేను ఎందుకు చేయాలి అని ఒక దేవుడికి ఇచ్చిన పని విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నామేమో. దేవుని సేవ విషయంలో నిర్లక్ష్యం వహించేవాము 24వ సంవత్సరం. ఒక్కసారి పరిశ్రమ ఎందుకని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఎందుకని ఆయన ఏ కోరిని ఎన్నుకున్నాడు. ఆయన జగత్పునాది వేయబడక ముందే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే ఎందుకని దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన పని కోసం. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒక్కసారి పరిశీలన చేసుకో. సమస్త దుర్నీతి నుండి అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదు అంటున్నాడు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అప్పుడే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసంలో పాలు పొందగలవు. ఆయన రక్తం ప్రతి పాపిని రక్షించిందండి. ఆయన రక్తం ప్రతి ఒక్కరిని స్వస్థపరిచింది. ఆయన శరీరం నీ కొరకు నా కొరకు దున్నబడి ఉన్నది. నాగలి చావడం వలన శరీరం నీ కొరకు నా కొరకు మాంసపు ముద్దగా మారిపోయింది. నీ శరీరంలో స్వస్థతను అనుగ్రహించడానికి, నీలో ఉన్న రోగము తీసివేయడానికి, నీ బలహీనత అంతా కూడా తీసివేసి నీకు ఆరోగ్యము కలగ చేయడానికి ఆయన శరీరము దున్నబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, రాత్రి ఒప్పుకో. నీ ప్రతి పాపమును విడిచిపెట్టు, నీ ప్రతి అవిధేయతను విడిచిపెట్టు, నీ ప్రతి విధమైన అనాలోచనను విడిచిపెట్టు, అపనమ్మకాన్ని విడిచిపెట్టు. విశ్వాసముతో కొనసాగించువాడైన దేవుని వైపు నీ ముందుంచబడిన పరుగు పందెములో ఇకనైనా ఇప్పటి నుండైనా ఓపికతో బహుమానము కొరకు పరిగెత్తేవాడని ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. యాత్రి మరొక గంటలో కొత్త సంవత్సరం గడువు పెట్టబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇదిగో ఈ 2024వ సంవత్సరంలో ప్రభువా, నా మా జీవితాలలో ప్రభువా ఎన్నో అవకాశాలు మీరు మాకు కలగజేశారయ్యా. ఎంతో సమయం మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. 365 రోజులు ప్రభా, 52 ఆదివారాలు మా జీవితంలో ప్రభా ఎన్నో సార్లు ప్రభా మాకు అయ్యొక్కటి వ్యక్తిగతంగా నీ సన్నిధికి రాకుండా మేము మానివేసిన దినాలు మా జీవితంలో ఉన్నాయేమో ప్రభా. ఇక నీకు ఇవ్వాల్సిన సమయాలు ఇవ్వకుండా లోకాలతో స్నేహం చేసేవేమో ప్రభా. దయచేసి రాత్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించు యేసయ్యా. మా మాటల ద్వారా మేము ఎవరైనా గాయపరిచినట్లయితే మమ్మల్ని క్షమించు ప్రభా. మా క్రియల వల్ల ఒకవేళ నీ హృదయాన్ని గాయపరిచినట్లయితే మమ్మల్ని క్షమించు ప్రభా. వాక్యము ధ్యానించే విషయంలో మేము సరైన రీతిలో మేము ధ్యానించలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా. అనేక మందికి నీ మాటలు చెప్పలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాకు ఇవ్వబడిన కుటుంబం విషయంలో ప్రభా సరైన రీతిలో సమయాన్ని కేటాయించలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. మా జీవిత భాగస్వామి విషయంలో అయ్యా వారి మనసులను మేము బాధ పెట్టిన వారంగా మేము ఉన్నట్లయితే అయ్యా మా మాటల చేత మా క్రియల చేత మాకు ఇవ్వబడిన అయ్యా తండ్రి ప్రభా నీకు వందనాలు. మా భాగస్వాములను తండ్రి మేము బాధ పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించు ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించి రాత్రి మాకు ఇవ్వబడిన సాటిన సహాయకురాలతో కలిసి జీవించే జీవితంలో ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. పిల్లలతో సరైన సంబంధం కలిగిన తల్లిదండ్రులుగా మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీవు మాకు అప్పగించిన ఈ దైవ కృప సేవ పరిచయ విషయంలో ఎక్కడైనా తండ్రి మేము పాడే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, పరిచయ చేసే విషయంలో కానీ మేము నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించు ప్రభువా.
మీరు మాకు ఇచ్చిన ధన విషయంలో మేము దూపరాగా ఒకరు ఖర్చు చేసినట్లయితే మమ్మల్ని క్షమించండి. వ్యర్థమైన వాటి కొరకు మా ధనాన్ని హెచ్చించినట్లయితే ఈ రాత్రి మమ్మల్ని క్షమించు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ధనములో ఈ పరిచర్య కొరకు ఉపయోగించే పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి తండ్రి. ఇదిగో ప్రభువా, వ్యక్తిగత జీవితంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. వ్యక్తిగత జీవితంలో ఎవరైతే తొలగిపోయారో ఈ రాత్రి వారితో మాట్లాడేవు తండ్రి. ఇదిగో మీరు చేసిన సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి అయ్యా ప్రభు నువ్వు సిద్ధంగా ఉన్నావు. అయ్యా ప్రతి అతిక్రమమును ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరమును పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రి నేను ప్రభు చేరవచ్చిన సర్వ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 2024 సంవత్సరం ఎంతవరకు నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడావు ప్రభా, నీ వందనాలు. ఇదిగో మరి ఒక గంటలో కొత్త సంవత్సరం పెట్టబోతుంది. కొన్ని నూతనమైన తీర్మానాలు మేము తీసుకొని ఉంటుండగా తండ్రి ఈ రాత్రి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనం కేక్ కటింగ్ చేసిన అనంతరం